కర్నూలు జిల్లా నుంచి త్వరలో విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. ఓర్వకల్లు ప్రాంతంలో విమానాశ్రయాన్ని నిర్మించాలని గతంలో ప్రభుత్వాలు హామీలిచ్చినా ఇంతవరకు అది సాధ్యం కాలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. భూసేకరణ సహా అన్ని అనుమతులు రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు శంకుస్థాపన చేయనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. గగన విహారం చేయాలనుకునే కర్నూలు వాసుల కళ ఎట్టికేలకు నెరవేరనుంది. కర్నూలుకు సమీపంలో ఉన్నటువంటి ఓర్వకల్లు పరిసర ప్రాంతాల్లో ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేయనున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు మనం చూస్తున్నాము. ఇక్కడే ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఇక్కడ శంకుస్థాపన చేయనున్నారు. ఓర్వకల్లు మండలంలోని కన్నమడకల, పూడిచెర్ల, ఓర్వకల్లు ఈ 3 గ్రామాల పరిధిలో 1010 ఎకరాల భూముల్ని సేకరించారు. ఇప్పటికే రైతులకు ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం సైతం చెల్లించారు. దీనికి సంబంధించి దాదాపు పర్యావరణ అనుమతులు సహా అన్ని అనుమతులు రావడంతో దీనికి మార్గం సుగమమైంది. ఇక్కడున్న రైతులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిలోగా ఎయిర్పోర్ట్ను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా పనులు కూడా త్వరితగతిన చేయాలని చెప్పి అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. ఎయిర్పోర్ట్ రావడం మాకైతే మంచిగానే ఉంటుందని మేము భావిస్తున్నాం సార్. మాకు ఎయిర్పోర్ట్ వస్తే కొన్ని ఉద్యోగాలు వస్తాయి, మాకు కొన్ని విధంగా డెవలప్మెంట్ అవుతుంది, బాగుంటుందనే అభిప్రాయం మాది. భూముల ధరలు కూడా పెరిగే అవకాశం కూడా ఉన్నది. పోవచ్చు. ఇప్పుడు ఇంతకుముందు తరం కాదు, మన పిల్లలు కూడా బాగా చదువుకొని ఇప్పుడు ఎక్కడన్నా పోవాలన్నా ఇవ్వాలన్నా మాకు అందుబాటులో ఉంటుంది సార్. ఎయిర్పోర్ట్ వచ్చడంలో అయితే మాకు చాలా సంతోషం ఉంది సార్. ఇంకా దానివలన ఎందుకంటే ఉపాధిగా ఏదైనా ఉద్యోగాలు వస్తాయని కూడా ఆశ ఉంది మాకు. దానివలన మాకైతే ఎలాంటి నష్టం లేదు. మా గ్రామం కూడా ఏదైనా అందుబాటులో ఉంటుంది. మా గ్రామ ప్రజలు కూడా సంతోషపడుతున్నారు. భూమికి కూడా విలువ వస్తుంది. ఎయిర్పోర్ట్ పడితే వేరే దేశాలకు కూడా మా పిల్లలు ఏదైనా చదువుకోవడానికి కానీ మంచి కానీ చెడ్డ కానీ ఏదైనా పోవడానికి రావడానికి మంచి అవకాశం ఉంటుందని మేము భావిస్తున్నాం సార్. ఎయిర్పోర్ట్ వస్తుంది చాలా సంతోషం సార్. మాకు బాగుంటుంది అవకాశం, పిల్లలకు అవకాశం బాగుంటుంది. ఏమైనా అభివృద్ధి జరగాలంటే బాగుంటుంది నేను సార్ అభిప్రాయం సార్ మాది. ఎయిర్పోర్ట్ వస్తే చాలా డెవలప్ అవుతుంది. ఇక్కడ వేరే దేశాలకు పోనీకి ఉంటుంది, వేరే ప్రాంతాలకు పోనీకి ఉంటుంది. దగ్గర కాబట్టి పోనీకి రానికి బాగుంటుంది. హైదరాబాద్ కానీ తిరుపతి కానీ పోనీకి ఉంటుంది, బెంగళూరు కానీ బాగుంటుంది సార్. సంతోషం సార్. మాకు బాగా డెవలప్ చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నాడు. ఎయిర్పోర్ట్ వచ్చినా బాగుంది మాకు. అది 100% గవర్నమెంట్ ఎయిర్పోర్ట్. అది మనం గవర్నమెంట్ ఏ ప్రైవేట్ ఆపరేటర్ దీంట్లో లేడు. రాయలసీమని గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కాబట్టి ప్రభుత్వం ఖర్చు పెట్టి ఈరోజు 90 crores మనం వర్క్స్ వాటి కూడా చేయడం జరిగింది. రన్వే, తర్వాత బౌండరీ వాల్, తర్వాత రోడ్, టర్మినల్ బిల్డింగ్, ఏటీసీ టవర్ ఆల్రెడీ ఇద్దరు కాంట్రాక్టర్స్ని అవార్డ్ చేయడం జరిగింది. మనకు అన్ని క్లియరెన్సెస్ కూడా వచ్చేసినాయి. విదిన్ 1 year ఇక్కడ ఓర్వకల్కి ఇంకా మీరు విజయవాడ వెళ్ళాలి అంటే అది కూడా రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ఉంది, మీ అందరికీ తెలుసు. రేపటి నుంచి ఓర్వకల్ చెన్నై, ఓర్వకల్ బెంగళూరు, ఓర్వకల్ విజయవాడ డైరెక్ట్గా మీరు ఇంకా శంషాబాద్ పోవాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రం నుంచి డైరెక్ట్గా మీరు విజయవాడకి డైరెక్ట్లీ రాజధాని ప్రాంతంలో రావచ్చు. మేబీ 1.5 yearsలో డెఫినెట్గా అది పూర్తి అవుతుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆధ్వర్యంలో ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. దీనికోసం ఇప్పటికే 120 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. డబ్బులతో ఇబ్బంది లేదు కాబట్టి సాధ్యమైనంత తొందరగా ఈ పనులు పూర్తవుతాయని చెప్పి స్థానికులు భావిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకాన్ని ప్రారంభించింది. కేవలం 2,500 రూపాయల్లోనే ఉడాన్ పథకంలో భాగంగా ఒక నగరం నుంచి ఇంకొక నగరానికి వెళ్లే అవకాశం ఉంది. ఇక్కడ కూడా అంటే కర్నూలు జిల్లాలో కూడా ఎయిర్పోర్ట్ పూర్తి అయితే, సాధ్యమైన తొందరగా పూర్తి అయితే ఇక్కడ నుంచి కూడా వివిధ ప్రాంతాలకి తక్కువ డబ్బుల్లో వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి స్థానికులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత తొందరగా దీన్ని పూర్తి చేయాలని కోరుతున్నారు. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, ఓర్వకల్లు, కర్నూలు జిల్లా.